This conference will now be recorded. This నిన్న conference మనకి will now be recorded. ఇబ్బంది అయింది కదా, అది మనం రికార్డింగ్ చేయలేదు, అది చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇక్కడ ఏంటి ప్రాబ్లం? అది ఒకసారి రిపీట్ చేస్తాను, మళ్ళీ వినండి ఒకసారి. అది ప్రాక్టీస్ చేశారా? మనం చేసింది ప్రాక్టీస్ చేశారా మీరు? చేయట్లేదా? అసలు ప్రాక్టీస్ చేయట్లేదా ఈ మధ్య? ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఓకే, లాస్ట్ సెషన్ ప్రాక్టీస్ చేశారా? మన సాటర్డే మాత్రం చేయలేదు సార్. ఏమంటారు వంశీ, ఏమంటున్నారు మీరు? సార్ అది మన ప్రాజెక్ట్ ఇది ఫెడెక్స్ అది ఉంది కదా, అక్కడ ఆగిపోయింది సార్. అక్కడ నుంచి ఒక టూ వీడియోస్ అవే ఉన్నాయి సార్ ప్రాక్టీస్ చేయాల్సింది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి అవే సార్ చేయాల్సింది. అంటే దానివల్ల చేయలేకపోతున్నాను అంటున్నారా మీరు? లేదు సార్, అంటే కొంచెం పనుండి అవ్వలేదు. చేయాలి. అంటే అక్కడ వరకు అయింది. ఓకే సార్. చేయాలి. 2 మీరు క్లాసెస్ ఏ పని ఉన్నా ఉన్నాయి సార్, రిమైనింగ్ అయిపోయింది. ఓకే, కానీ వచ్చే టాపిక్స్ అన్ని కూడా కాంప్లికేటెడ్ ఉంటాయి, బట్ నేను ఈజీగానే చెప్తా ఉంటాను. బట్ ఈజీగా ఉన్నాయి అనుకున్నారు, అది చేస్తే కానీ మీకు అర్థం కాదు. సో మీరు బ్రేక్ ఇచ్చారు అంటే చాలా కష్టం అవుద్ది. ఓకేనా? మీరు టైం మళ్ళీ మళ్ళీ వీడియోస్ రికార్డింగ్ విన్నా కూడా అర్థం కాకపోవచ్చు. వెంటనే చేస్తూ ఉంటేనే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత కూడా చేయగలరు. మీరు బ్రేక్ ఇచ్చారు అంటే వీడియోస్ అలా పోగైపోతాయి. ఒక్క నిమిషం అండి, నెట్వర్క్ చేంజ్ చేస్తున్నాను నేను. స్క్రీన్ కనబడుతుంది వంశీ, విన్సెంట్, ఇద్దరు కనబడుతుందా అండి స్క్రీన్? కనపడుతుంది సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో ఇవాళ ఏం చేద్దామంటే మనము ప్రీవియస్ సెషన్లో హౌ టు క్రియేట్ యూజర్స్ అండ్ మేనేజ్ దేర్ యూజర్ పర్మిషన్స్ అనుకున్నాం కదా. సో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, వాళ్ళకి మనము పర్మిషన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డింగ్ ఒక్కరిని చూస్తున్నాను. రికార్డింగ్ అవుతుంది వంశీ, థ్యాంక్ యూ. సో రికార్డింగ్ కూడా అవుతుంది. వాట్ వి డూ, గో టు, ఇక్కడ స్టెప్స్ ఇచ్చాను కదా, గో టు మేనేజ్ జెంకిన్స్, సెక్యూరిటీ, యూజర్స్, క్రియేట్ యూజర్. ఓకే, ఈ స్టెప్ ఫాలో అవ్వాలి. మేనేజ్ జెంకిన్స్, యూజర్స్, క్రియేట్ యూజర్. ఇక్కడ యూజర్ 1, ఇప్పుడు నేను యూజర్ 1 క్రియేట్ చేస్తున్నాను. పాస్వర్డ్ కూడా యూజర్ 1 ఇచ్చేద్దాం. ఫుల్ నేమ్ యూజర్ 1. ఒక యూజర్ క్రియేట్ చేసాం, రైట్. ఇంకొక యూజర్ కూడా క్రియేట్ చేద్దాం, యూజర్ 2. క్రియేట్ యూజర్. ఇద్దరు యూజర్స్ ఉన్నారండి. ఇప్పుడు నేను యూజర్స్కి వాళ్ళకి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయండి. వీళ్ళు లాగౌట్ అయ్యాం మనము. ఇప్పుడు యూజర్ 2 లాగిన్ అవుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. యూజర్ 2 లాగిన్ అయ్యాడు చూడండి, ఇక్కడ పేరు యూజర్ 2 వచ్చేసింది. సో యూజర్ 2 ఏదైనా చేయగలడు, ఇతను జాబ్ క్రియేట్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి అడ్మిన్గా లాగిన్ అవుతాను. ఒక జాబ్ క్రియేట్ చేద్దాం. సరే,
జావా వెబ్ యాప్. ఓకే, సమ్ అప్లికేషన్ ఫ్రీ స్టైల్ తీసుకుందాం. ఓకే, రైట్. తర్వాత గిట్. మెయిన్ బ్రాంచ్ పేరు అనేది. తర్వాత మనకి బిల్డ్ అవడానికి మ్యావన్ కావాలి కదా. సో ఏం చేయొచ్చు అంటే విండో డూప్లికేట్ చేసుకోండి ఒకసారి. ఒక్క నిమిషం లైన్ ఉండండి ప్లీజ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఒకసారి డూప్లికేట్ విండో తీసుకున్నాం కదా. ఓకే, డాష్ బోర్డ్ క్లిక్ చేయండి, మేనేజ్ జెంకిన్స్ క్లిక్ చేయండి, టూల్స్. ఇక్కడ బాటమ్కి వస్తే మనకి మ్యావెన్ ఇన్స్టాలేషన్స్ ఉంటుంది. ఇక్కడ యాడ్ మ్యావెన్. మీరు మ్యావెన్ పేరు ఏదైనా ఇవ్వచ్చు, మ్యావెన్ ఏ పేరు అని ఇవ్వచ్చు. ఇక్కడ వర్షన్ 398 ఉంది. నేను లేటెస్ట్ వర్షన్ 398 తీసుకుంటాను. ఇక్కడ కూడా 398 ఇస్తాను. అది మీరు 390 ఇవ్వచ్చు, 123 కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అప్లై, సేవ్. సో మనకు మ్యావెన్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ బిల్డ్ స్టెప్స్లో యాడ్ బిల్డ్ స్టెప్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో మనం ఇందాక ఇచ్చాం కదా, అది కనబడుతుంది. ఇక్కడ మీరు క్లీన్ ప్యాకేజ్ అంటే ఏంటో చెప్పాను నేను. క్లీన్ ప్యాకేజ్. సో మనకి కొత్తగా జావా కోడ్ అనేది బిల్డ్ అయిపోతుంది. అంటే గిటబ్ నుంచి కోడ్ పుల్ అయిపోయి ఇక్కడ నుంచి కోడ్ పుల్ అయిపోతుంది. మనం పాత ఇచ్చాం కదా, కోడ్ బ్రాంచ్ నుంచి కోడ్ పుల్ అయిపోయి అది బిల్డ్ అయిపోతుంది. తర్వాత అప్లై చేయండి, సేవ్. డాష్ బోర్డ్, రైట్. సో మనం ఇది బిల్డ్ చేసాం. ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. వన్ మినిట్ ప్లీజ్. ఇది బిల్డ్ అయిందా, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇది బిల్డ్ అయింది. ఇప్పుడు మనం లాగౌట్ అయిపోదాం. ఇక్కడ యూజర్ 1 టైప్ చేద్దాం. యూజర్ 1 బిల్డ్ చేయగలుగుతాడా లేదా చూద్దాం ఒకసారి. యూజర్ 1 ఈజ్ అ పాస్వర్డ్, సైన్ ఇన్. యూజర్ 1 లాగిన్ అయ్యాడు. అతను బిల్డ్ అవుతుందో చూద్దాం. బిల్డ్ నెంబర్ చూడండి 1 ఉందండి. ఇప్పుడు అతను బిల్డ్ చేశాడు అనుకోండి సక్సెస్ఫుల్గా, మనకి బిల్డ్ నెంబర్ 2గా అయిపోతుంది. అది చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. రిఫ్రెష్ అంటే యూజర్ 1 కూడా బిల్డ్ చేయగలుగుతున్నాడు. ఇలా అయితే రియల్ టైంలో అలా ఉండదండి. రియల్ టైంలో ఏంటంటే మనకి పర్మిషన్స్ అనేది మనము యూజర్స్ని బట్టి ఇస్తాం. అతను డెవలపర్ అయితే కొన్ని పర్మిషన్ ఇస్తాం, టెస్టింగ్ వాళ్ళైతే కొన్ని పర్మిషన్ ఇస్తాం, డెవాప్స్ ఇంజనీర్ అయితే కొన్ని పర్మిషన్ ఇస్తాం. ఇలా వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి ఎలా అయితే మనం ఐఏఎంలో చేసామో ఆ విధంగా అనమాట. అయితే ఇప్పుడు యూజర్ 1కి కొన్ని పర్మిషన్ ఇద్దాం, యూజర్ 2కి కొన్ని పర్మిషన్స్ ఇద్దాం. అది ఎలా ఇచ్చాము, మేనేజ్ జెంకిన్స్ వెళ్ళండి ఒకసారి. ఇక్కడ మీరు ఆ స్టెప్స్ చూస్తే టు మేనేజ్ their user permissions, ఇన్స్టాల్ రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్ అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడికి సెక్యూరిటీ అథరైజేషన్. ఓకే, సెక్యూరిటీ
ఇక్కడ ఆథరైజేషన్ ఉంది చూడండి. ఇక్కడ యాక్చువల్‌గా ఆథరైజేషన్ అంటే ఈ ప్లేస్‌లోనే మనము ఒక యూజర్‌కి ఏం పర్మిషన్ ఇవ్వాలి, ఏం ఇవ్వకూడదు అనేది ఇక్కడే మనం డిసైడ్ చేస్తాం. ప్రెజెంట్ అయితే ఇక్కడ కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ ప్రెజెంట్ సెలెక్ట్ ఏముందండి, లాగ్డ్ ఇన్ యూజర్ క్యాన్ డూ ఎనీథింగ్. అంటే యూజర్ 1, యూజర్ 2 ఇద్దరు కూడా లాగిన్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏ వర్క్ అయినా ఎలాంటి టాస్క్ అయినా చేయగలరు. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట. అందుకనే వాళ్ళు అన్ని చేయగలుగుతున్నారు. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి అంటే మనం వాళ్ళకి పర్మిషన్స్ అనేది కంట్రోల్ చేయాలి. ఎలా చేస్తామంటే మేనేజింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ ఏం చేసాం, ఇన్స్టాల్ రోల్ బేస్డ్ స్ట్రాటజీ. ఓకే ఇన్స్టాల్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇన్స్టాల్ చేయాలంటే స్టెప్ మనం రాయలేదు. ఎలా చేస్తాం ఇన్స్టాల్? క్లిక్ ఆన్ ప్లగిన్స్. ప్లగిన్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ టైప్ మీరు రోల్ బేస్డ్ అని టైప్ చేసేస్తే వచ్చేస్తుంది. మొత్తం అక్కర్లేదు, కొద్దిగా చేసినా చాలు. రోల్ బేస్డ్ వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్. ఇది ఇన్స్టాల్ అయిపోయింది. మీరు ఇప్పుడు బ్యాక్ వెళ్ళి, ఇక్కడ మీకు అది కనబట్టలేదు కదా, ఒకసారి అయితే రిఫ్రెష్ అవ్వాలి. కాబట్టి ఏం చేయొచ్చు అంటే సెక్యూరిటీ మీద ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఇక్కడ ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. చూడండి రోల్ బేస్డ్ స్ట్రాటజీ వచ్చింది. ఇది సెలెక్ట్ చేసుకోండి. అయితే రోల్ బేస్డ్ స్ట్రాటజీ చేసుకునే ముందు ఒకసారి, నాకు తెలిసి అప్పటికి మారిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి 4 ఆప్షన్స్. ఇప్పుడు మనం ఇక్కడ రోల్ బేస్డ్ స్ట్రాటజీ తీసుకుంటాం, అప్లై అంటాం, సేవ్ చేసేస్తాం. ఇక్కడ మీరు చూడండి ఫిఫ్త్ వన్ వచ్చింది, కొత్తది వచ్చింది అనమాట. ఇంతకుముందు ఇక్కడ లేదు. మనకి 4 ఉన్నాయి, ఇప్పుడు మనకి 5 ఉన్నాయి. అంటే ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఇది క్లిక్ చేయండి. ఓకే, ఓకే మీరు సెలెక్ట్ ఏంటది, మేనేజ్ అండ్ అసైన్ రోల్స్. ఓకే, ఇక్కడ మనకి అడ్మిన్ అనే అతను, ఇప్పుడు ఇతను యూజర్ లాగా ఉన్నాడు కదా. ఒక్క నిమిషం అండి, లాగౌట్ అయిపోదాం. ఒకసారి అడ్మిన్ లాగా చేద్దాం. మన అడ్మిన్ లాగానే చేయాలి. సైన్ ఇన్. ఒక్క నిమిషం అండి. ఒకసారి రోల్ బేస్డ్ అవైలబుల్ కాదు, ఇన్స్టాల్ ప్లగిన్స్ ఉంది కదా, ఇక్కడ రోల్ బేస్ సెర్చ్ అండి. ఓకే, ఇది అన్ఇన్స్టాల్ చేసేసేయండి ఒకసారి. ఇది మనము యూజర్ 1 లాగా చేసాం కాబట్టి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. దీన్ని అన్ఇన్స్టాల్ ఎలా చేస్తాం? ఈ చెక్ బాక్స్ టిక్ ఉంది కదా, టిక్ మార్క్ క్రాస్ బార్, అది క్లిక్ చేయండి. ఎస్. ఓకే, అది ఇన్స్టాల్ అయిపోతుంది, అన్ఇన్స్టాల్ అయిపోతుంది. లాగౌట్ అయిపోండి ఒకసారి. అడ్మిన్ లాగా లాగిన్ అవ్వండి. అరే ఎందుకని?
మ్మ్. ఇది ప్లగిన్ అనేది కంప్లీట్గా అన్ఇన్స్టాల్ అవ్వలేదు, అది ప్రాబ్లం. ఒక్క నిమిషం. అన్ఇన్స్టాలింగ్ పెండింగ్లో ఉందండి, ఇది టైం తీసుకుంటుంది. ఒకసారి ఇక్కడ పక్కన 8080 దగ్గర రీస్టార్ట్ అని టైప్ చేయండి. రీస్టార్ట్. ఓకే, రీస్టార్ట్. ఒకసారి ఇది రీస్టార్ట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ రీస్టార్ట్? ఎస్, ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. ఓకే, ఆ ప్లగిన్లో ఇష్యూస్ వస్తున్నాయి సంథింగ్. జెంకిన్స్ ఒక్కోసారి ఇష్యూ వస్తుంది అనమాట. ఇది చూద్దాం. ఓపెన్ చేద్దాం. ఇక్కడ మన ఈ సర్వర్ కదా, జెంకిన్స్ సర్వర్ కదా, ఒకసారి సర్వర్ని ఇక్కడ సెట్ చేసుకొని స్టాప్ చేయండి ఒకసారి. ఏమైనా పెండింగ్ ఉంటే తీసి డిలీట్ అయిపోతాయి. చూద్దాం ఒకసారి. నేను యూజర్ వన్లో ఉండి నేను ప్లగిన్ ఇన్స్టాల్ చేయాల్సింది కాదు, నేను అడ్మిన్ లాగా ఉండి చేయాల్సింది. చూద్దాం. సో సంథింగ్ ఇష్యూ.
హలో జై. హాయ్ సార్. హాయ్. ఏమైంది లేట్? ఇంటర్నెట్ ప్రాబ్లమ్ సార్. ఇంటర్నెట్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్. యాక్చువల్గా అచ్చా. లింక్ ప్రాబ్లమ్ అనుకున్నాను నేను. అవునా? అచ్చా అచ్చా. ఓకే. మాకు కూడా ఏం జరగలేదు. నేను ప్రీవియస్ క్లాసే రిపీట్ చేస్తున్నా. బట్ అందులో కూడా ఇష్యూ వచ్చింది ఇందాక ఒకటి. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఓకే సార్. స్క్రాచ్. ఓకే సార్. అయితే నేను రికార్డింగ్ ఆపేస్తాను ఇది ఒక్క నిమిషం. ఎందుకంటే This conference will now be recorded. నేను ఎప్పటి నుంచి మ్యూట్లో ఉన్నానండి? జై, ఎప్పటి నుంచి నేను మ్యూట్లో ఉన్నాను? వంశీ, సార్ మోర్ దెన్ 5 minutes. మరి మ్యూట్లో ఉన్నప్పుడు మీరు అలర్ట్గా లేకపోతే ఎట్లా?
సార్ ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. నేను మ్యూట్‌లో ఉన్నా. నా మిస్టేక్. ఐ అగ్రీ 100% ఐ అగ్రీ. మై మిస్టేక్. కాకపోతే మీరు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా? మై మిస్టేక్. 100% ఈజ్ మై మిస్టేక్. నేను కాదంటలేను. మరి ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా మరి? సార్ యాక్చువల్‌గా యూజర్సే కదా క్రియేట్ చేసింది. అదే నార్మల్ చూస్తున్నాను సార్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! నో. ప్లీజ్. మీరే ఓకే. explain మీరు ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఓకే. ఒకసారి కన్ఫర్మ్ చేయండి. జస్ట్ ఒక లైన్‌లో ఉండండి ప్లీజ్. ఒక 1 మినిట్ లైన్‌లో ఉండండి. అన్న ఓకే అండి. ఐయామ్ బ్యాక్. సారీ. సో, ఎందుకంటే మనకి రికార్డింగ్ ఆన్ చేశాను కదా! నేను రికార్డింగ్ ముందు నేను మాట్లాడలేదు. సో, మై మిస్టేక్. సరే. అడ్మిన్‌గా లాగిన్ అవుతున్నాను మళ్ళీ. 1 మినిట్ కంటే ఎక్కువ మ్యూట్‌లో ఉంటే ప్లీజ్ బీ అలర్ట్. ఓకే. అలర్ట్ అయ్యి నాకు రెస్పాండ్ అవ్వండి. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. 1 మినిట్ నుంచి కూడా నేను మాట్లాడలేదు అంటే సంథింగ్ నేనే ఏదో మ్యూట్‌లో ఉన్నానని అర్థం అనమాట. ప్లీజ్. స్మాల్ రిక్వెస్ట్. సో, గో టు డాష్‌బోర్డ్. నెక్స్ట్ ఏం చేద్దామండి మనం? మనము ప్లగిన్ ఇన్‌స్టాల్ చేశాం కదా! రైట్. గో టు మేనేజ్ జెంకిన్స్. గో టు సెక్యూరిటీ. ఇక్కడ ఆథరైజేషన్‌లో మనం రోల్ బేస్డ్ స్ట్రాటజీ ఎలా వచ్చింది ఇది? మనం ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసాం కదా ఇందాక. అందువల్ల ఇది వచ్చింది ఆప్షన్. ఇది సెలెక్ట్ చేసుకోండి. అప్లై చేయండి. సేవ్. ఇక్కడ మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ వస్తుంది ఆప్షన్. ఓకే. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ప్రెజెంట్ అడ్మిన్ ఉన్నాడు. అడ్మిన్ రోల్. ఓకే. నేను ఇంకొక రోల్ కావాలి. ఇది ఎట్లా అంటే యూజర్ గ్రూప్ లాగా అనమాట. ఇంకొక యూజర్ గ్రూప్ క్రియేట్ చేయాలి. సో, ఎలా క్రియేట్ చేస్తాం? రోల్ టు యాడ్ కొత్త రోల్. ఇప్పుడు నేను ఒక యూజర్‌కి ఓన్లీ జాబ్స్ వ్యూ చేయడానికి మాత్రమే అలో చేయాలనుకుంటున్నాను. నా వాయిస్ వినబడుతుందా అండి? ఎస్ సార్. యెస్ సార్. ఎస్ సార్. రోల్ టు యాడ్ ఇక్కడ మనం ఓన్లీ వ్యూ జాబ్స్ ఇద్దాం. ఓన్లీ వ్యూ జాబ్స్. యాడ్. చూడండి ఓన్లీ వ్యూ జాబ్స్ యాడ్ చేసాం. ఇంకొక రోల్ కూడా చేద్దాం ఏంటంటే కాన్ఫిగర్ ఓకే. అండ్ వ్యూ జాబ్స్ యాడ్. చూడండి 2 గ్రూప్స్ అనమాట. ఇవి 2 గ్రూప్స్ లాగా అనమాట. ఓకే. ఈ గ్రూప్స్‌కి యూజర్‌ని యాడ్ చేస్తాం కదా ఐఏఎంలో అట్లాగే ఇక్కడ కూడా చేస్తాం. ఓన్లీ వ్యూ జాబ్స్. ఈ వ్యూ జాబ్స్‌లో మనము ఓవరాల్‌లో ఇది అడ్మినిస్ట్రేటర్ అని సెలెక్ట్ అయ్యి ఉంది చూడండి. ఈ రోల్ పేరు, ఈ గ్రూప్ పేరు అడ్మిన్ అనమాట. ఈ అడ్మిన్ అని అతనికి అడ్మినిస్ట్రేటర్ అనే పర్మిషన్ ఉంది. అంటే అతనికి అన్నీ ఉన్నట్టే. ఇవన్నీ చెక్ బాక్సెస్ అన్నీ చెక్ చేసుకునే అవసరం లేదు. ఒక్కటి ఉంటే చాలు. అలాగా ఈ ఓన్లీ వ్యూ జాబ్స్‌లో ఈ పర్సన్‌కి నేను ఓన్లీ జాబ్స్ వ్యూ చేయాలి కాబట్టి ఈ జాబ్ సెక్షన్ ఉంది కదా ఇక్కడ పైన. ఇందులో నేను ఆయనకి రీడ్ ఆప్షన్ ఇక్కడ రీడ్ ఉంది కదా! ఈ రీడ్ మాత్రమే ఇస్తాను. చూడండి కరెక్ట్‌గా అక్కడే ఇస్తున్నాను రీడ్. మీరు చెక్ బాక్స్ మీద మౌస్ పెడితే అక్కడ చూడండి మీకు క్లియర్‌గా వస్తుంది. పర్మిషన్ జాబ్‌లో రీడ్. కింద రోల్ ఓన్లీ వ్యూ జాబ్స్. ఓకే. తర్వాత ఈ పర్సన్ లాగిన్ అవ్వాలి కాబట్టి ఓవరాల్‌లో రీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాగిన్ అవ్వాలి కాబట్టి క్రెడెన్షియల్స్‌లో కూడా ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మీరు ఇట్లా మౌస్ ఓవర్ చేస్తే మీకు ఇక్కడ క్రెడెన్షియల్స్ వ్యూ ఓన్లీ వ్యూ జాబ్స్. ఓకే. సో,
క్రెడెన్షియల్ ఓవరాల్‌లో ఉన్నారు. ఈ 2 రీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. వ్యూ, ఇది రీడ్. ఈ 2 చేసుకోండి. ఇది కంపల్సరీ. ఎందుకంటే ఆ యూజర్ లాగిన్ అవ్వాలి కాబట్టి. ఇది మాత్రం జాబ్ అతను రీడ్ మాత్రమే చేయగలడు. ఇంకొక ఇది ఈ గు ఈ ఈ గ్రూప్‌కి ఏం చేద్దామంటే ఈ 2 ఇలాగూ ఉండాలి బై డిఫాల్ట్. ఈ పర్సన్ ఎవరైతే ఈ గ్రూప్‌లో ఉంటారో వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు రీడ్ కూడా చేయగలుగుతారు. వాళ్ళు కాన్ఫిగర్ కూడా చేయగలుగుతారు. ఈ 2 ఇద్దామండి. బిల్డ్ ఇవ్వట్లేదు. బిల్డ్ చేయగలుగుతాడు. కానీ చేయాలి యాక్చువల్‌గా. కాన్ఫిగర్ అంటే కాన్ఫిగర్ ఆయన కాన్ఫిగరేషన్ చేంజ్ చేసిన తర్వాత బిల్డ్ చేయాలి కదా మరి. నేను ఇవ్వట్లేదు. బిల్డ్ ఇవ్వాలి. రియల్ టైమ్ అయితే ఇవ్వాలి. నేను ఇవ్వట్లేదు. ఓకేనా? ఈ 2 మాత్రమే ఇస్తున్నాను. అప్లై. ఇప్పుడు గ్రూప్ చేసాం అంతే. గ్రూప్స్ మాత్రమే క్రియేట్ చేసాం. ఈ గ్రూప్స్‌లో ఇంక యూజర్‌ని యాడ్ చేయలేదు మనం. ఓకే. సో ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ సేవ్ అనండి. ఇప్పుడు అసైన్ రోల్స్‌కి వెళ్ళండి. ఇక్కడ మీకు పైన కాన్ఫిగర్ అండ్ వ్యూ జాబ్స్ ఉంటుంది. ఓన్లీ వ్యూ జాబ్స్ ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 2 గ్రూప్స్ అన్నమాట. ఈ గ్రూప్స్‌లో ఎవరు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్ 1 ఉన్నాడు. యూజర్ 1 ఇతన్ని యాడ్ చేద్దాం. ఏ గ్రూప్‌కి యాడ్ చేద్దాం? ఓహ్! సారీ సారీ. యూజర్ 1 యాడ్ చేసేసాం. అలాగే యూజర్ 2ని కూడా యాడ్ చేద్దాం. యూజర్ 2 రైట్. యూజర్ 1కి ఏమి ఇద్దాం అంటే ఓన్లీ వ్యూ జాబ్స్ మాత్రమే ఇద్దాం. జస్ట్ టిక్ చేయండి. యూజర్ 2కి ఏమి ఇద్దాం? యూజర్ 2కి ఈ పర్మిషన్ చేద్దాం. అతను యూజర్ 2 లాగిన్ అయ్యాక వ్యూ చేయగలడు, కాన్ఫిగర్ కూడా చేయగలడు జాబ్ అనమాట. ఈ 2 ఇద్దాం. సో ఇది నేను యూజర్ అడ్మిన్‌గా ఇచ్చాను కాబట్టి నాకు అడ్మిన్ గ్రూప్‌లో ఉన్నాను నేను. నాకు అన్ని పర్మిషన్స్ ఉంటాయి నాకు బై డిఫాల్ట్. ఎనీ డౌట్స్ అండి? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే సార్. రైట్. ఇప్పుడు అప్లై చేయండి. సేవ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే గో టు డాష్‌బోర్డ్. ఒక జాబ్ ఉంది. ఇప్పుడు నేను లాగౌట్ అవుతాను. ఇప్పుడు యూజర్ 1 లాగిన్ అయినప్పుడు అతనికి జాబ్ మాత్రం కనబడాలి. అతను కాన్ఫిగర్ కూడా చేయలేడు. రన్ అయితే అసలు చేయలేడు. చూద్దాం. యూజర్ 1 లాగిన్ అయ్యాడు. ఇప్పుడు ఇది జాబ్ అండి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. జాబ్ మీద క్లిక్ చేయండి. అతను బిల్డ్ చేయగలడా? అసలు బిల్డ్ ఆప్షన్ రాదు ఆయనకి. యూజర్ 1కి రాదనమాట. ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఒకవేళ అతను యూజర్ 2 లాగిన్ అయితే ఇతను యూజర్ 2 అట్‌లీస్ట్ కాన్ఫిగర్ చేయగలడనమాట. క్లిక్ చేయండి. చూడండి కాన్ఫిగర్ చేయగలుగుతున్నాడు. చూడండి బటన్ ఎక్స్‌ట్రా ఆప్షన్ వచ్చింది. సో, ఈ విధంగా మనకి పర్మిషన్స్ యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. సపోజ్ మీరు ఇంకొకటి కూడా ఇవ్వాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ డాష్‌బోర్డ్‌లో ఎక్కడున్నాం మనం? ఓకే. సారీ. నేనిప్పుడు మళ్ళీ కొత్త పర్మిషన్ ఇవ్వాలి అంటే నేను అడ్మిన్ లాగానే ఉండాలి. యూజర్ 2కి లేవు కాబట్టి ఐ హావ్ టు లాగౌట్. ఇక్కడ అడ్మిన్ సైన్ ఇన్. మేనేజ్ జెంకిన్స్. సారీ నేనెక్కడెందుకొచ్చాను? గో టు మేనేజ్ అసైన్ రోల్స్. సపోజ్ నేను ఇంకొక గ్రూప్ యాడ్ చేద్దాం. ఓకే. జాబ్ ఫుల్ పర్మిషన్స్ అందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సంథింగ్ రోల్. ఓకే. యాడ్ బటన్ క్లిక్ చేయండి. సో, ఈ పర్సన్‌కి ఇవి లాగిన్ అయితే అవ్వాలి. ఇతనికి ఏముండాలి? క్రియేట్, కాన్ఫిగర్, ఓకే. రీడ్, ఓకే. డిలీట్ కూడా చేయగలగాలి బిల్డ్ కూడా చేయగలగాలి. ఓకే. ఇవి చేద్దాం చాలు. ఇవి చేసేసి ఈ గ్రూప్ అనమాట. ఇది గ్రూప్. అప్లై. సేవ్. మీరు కావాలనుకుంటే ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేసేసి ఇది చూడండి. ఈ కాలమ్ చూడండి. ఇది ఎవరు కూడా ఈ గ్రూప్‌లో లేరింకా. ఈ చెక్ బాక్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు యూజర్ 1కి ఇది అన్‌చెక్ చేసేసి ఇది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజర్ 1 ఈ గ్రూప్‌లో ఉన్నాడు. ఇప్పుడు యూజర్ 1 అన్నీ చేయగలుగుతాడు. ఎందుకంటే అతను ఈ గ్రూప్‌లోకి యాడ్ చేసేసాం. ఓకే. సో, అప్లై చేయండి. సేవ్. ఓకే. గో టు డాష్‌బోర్డ్. సారీ నాట్ డాష్‌బోర్డ్. గో టు లాగౌట్. లాగౌట్ అండ్ ఇప్పుడు యూజర్ 1గా చెక్ చేద్దాం. ఇతను యూజర్ 1 అండి. ఇప్పుడు యూజర్ 1కి ఒక్క నిమిషం అండి. యూజర్ 1కి అన్ని పర్మిషన్స్ ఉండాలి. చూద్దాం. ఓకే. ఈ మౌస్ సో, యూజర్‌కి ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఇక్కడ చూడండి. అతనికి బిల్డ్ చేయగలుగుతున్నాడు. అన్నీ వచ్చేసాయి ఇప్పుడు. ఓకే.
ఇతను బిల్డ్ చేయగలుగుతున్నాడా చూద్దాం. ఇప్పుడు ఎన్ని బిల్డ్స్ అయ్యాయి ఇప్పటికి? 3 అయినాయి. ఓకే. ఇంకోటి చేయగలుగుతాడా? చూడండి చేయగలుగుతున్నాడు. అంటే అతనికి పర్మిషన్స్ మనం బిల్డ్ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు. ఈ విధంగా మీరు రిస్ట్రిక్ట్ చేస్తారు యూజర్స్‌ని. ఈ కాన్సెప్ట్ అర్థమైందండి అందరికీ? అర్థమైంది సార్. రైట్. సార్ ఇది నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే. థాంక్ యూ. ఇది రిఫ్రెష్ చేశాను ఇప్పుడు. సో, ఇతను బిల్డ్ చేయగలిగాడు. ఇతను కాన్ఫిగర్ కూడా చేయగలుగుతాడు. అన్నీ చేయగలుగుతాడు. సో, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మనము రేపు మళ్ళీ కనెక్ట్ అయ్యి కొత్త టాపిక్ చూద్దాం. ఈలోపు మీకేమైనా ఇష్యూస్ ఉంటే మనము వర్క్ చేద్దాం ఈరోజు టాపిక్ పైన. ఓకే. అండ్ విన్సెంట్ వంశీ మీరు ఈవినింగ్ కనెక్ట్ అవ్వండి. సేమ్ టైమ్ ఎట్ 7:30. షూర్ సార్. ఓకే ఓకే సార్. సార్. ఓకే. సార్ సార్ 1 మినిట్. జై చెప్పండి. సార్ మొన్న ఫ్రైడే రోజు మీరు రికార్డింగ్ చేయలేదు కదా సెషన్. అది అట్లీస్ట్ అవునండి. ఒక డాక్యుమెంట్ రూపంలో ఇచ్చిన అదే ఇది. ఆ టాపిక్ రిపీట్ చేశా ఇవాళ జై. ఓకే ఫ్రైడే ఓకే టాపిక్ ఇవాళ రిపీట్ చేశా. ఓకే ఇది కొత్త ఓకే టాపిక్ కాదు. అంటే ఆ రోజు టాపిక్ ఇది రిపీట్. రైట్ అదే. రైట్ రైట్ ఓకే. రైట్ ఓకే సార్ ఓకేనా? రైట్. ఓకే సార్. ఓకే ఇందాక అండి. మీరు ఇందాక రికార్డింగ్ ఆపేశారు కదా నేను జాయిన్ అయిన తర్వాత. అవును. సేమ్ యాజ్ యూజువల్ ఇదే రిపీట్ చేశారు. సేమ్ టాపిక్. సేమ్ టాపిక్. సేమ్ సేమ్ టు ఓకే సేమ్. సార్. ఫైన్ సార్. ఓకేనా? ఓకే రైట్. రైట్ థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.